జెనోజెనసిస్ అనే షార్ట్ ఫిల్మ్తో స్టార్ట్ చేశాడు. అప్పుడు ఆయనకు అది ఎలా అనిపించింది అంటే ఒక డాక్టర్ తన మొదటి సర్జికల్ ఆపరేషన్ని స్టార్ట్ చేసినట్లుగా అనిపించిందట. ఇక రాక్ అండ్ రోల్ హై స్కూల్ అనే సినిమాకి ప్రొడక్షన్ అసిస్టెంట్గా, ఆ తర్వాత రాగర్ కార్మన్ స్టూడియోస్లో మోడల్ మేకర్గా పనిచేస్తూ ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్స్ గురించి తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఆయన 1980లో సైన్స్ ఫిక్షన్ సినిమా అయిన బ్యాటిల్ బిహైండ్ ద స్టార్స్ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్గా పనిచేశాడు. ఇక ఎస్కేప్ ఫ్రమ్ న్యూయార్క్ సినిమాకి స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలోనూ, గ్యాలక్సీ ఆఫ్ టెర్రర్ సినిమాకి ప్రొడక్షన్ డిజైనర్గా కూడా పనిచేశారు. ఇక 1982లో వచ్చిన పిరానా 2 ద స్పానింగ్ సినిమాకి అసలు డైరెక్టర్ అయిన మిల్లర్ డ్రేక్ ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో ఈ సినిమాని డైరెక్ట్ చేసే అవకాశాన్ని పొందాడు. కానీ ఆయన ఎప్పుడూ కూడా ఈ సినిమా తన మొదటి సినిమాగా చెప్పుకోవడానికి అంత ఇష్టపడరు. రోమ్లో ఈ సినిమా తీస్తున్నప్పుడే కెమెరాన్కి జ్వరం రావడం, ఆ జ్వరంలోనే భవిష్యత్తు నుండి వచ్చిన ఒక రోబోట్ హిట్ మ్యాన్ ఆయనతో తలపడుతున్నట్లుగా పీడకల రావడం జరిగింది. ఆ కళ నుండే ఇన్స్పైర్ అయ్యి ద టెర్మినేటర్ స్క్రిప్ట్ని రెడీ చేసుకున్నారు. నిజానికి ద టెర్మినేటర్ సినిమా